కట్టడాలు ఏంటి మరి మధ్యలో? ఈ కట్టడాల మీద అప్పుడు ద్రాక్ష అవన్నీ పాకిచ్చేవారమ్మ దీని మీద. ఏంటి ఇంటి లోగులు లోపల లోపల ద్రాక్షకాయలు ఈ ద్రాక్ష కూడా ఇక్కడ ఈ పెట్టేవారమ్మా ఇదంతా. చాలా చక్కగా ఉందండి. అదే అప్పటి రోజులు మీరు అలా వర్ణిస్తూ చెప్తూ ఉంటే కళ్ళ కట్టినట్టు భలే ఉంది. వెనక పక్కన ఇవన్నీ శుభారాలు అంటారమ్మా. అది ఆ షెడ్ మొత్తం అంతా కూడా రాణి గారు బయట కూర్చుని ఆ స్నేహితులతో వారితో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండేవారు. యువతల పక్కన అన్ని వంటలు ఏమేమి వంట చేయాలి, ఎంతమందికి చేయాలి, ఏ రకాలు చేయాలి అనేది వారికి పెద్ద పెద్ద పళ్ళాల్లో ఇలా చూపించి వారు చెయ్యేసి పంపించిన తర్వాత ఈ శుభారాలన్నీ జరిగాయమ్మా. ఇప్పుడు ఈ శాలు గారు ఉన్న ప్లేసు ఈ చివరంతా పూజారులదమ్మా. ఇదంతా పూజారుల వారందరికీ వారితోనే వంటలు చేయించి ఒక దాదాపు 50-60 మందికి అక్కడే వంట చేయించేవారు. వారి కుటుంబ సభ్యులు ఎవరో ఇక్కడ లేకపోవటం వల్ల ఇవన్నీ లాక్ అండ్ కీలో ఉన్నాయి. ప్రస్తుతానికి బయట ఉన్నాయి కొన్ని. అన్ని లోపల పెట్టేశారా? అన్ని లోన్ పెట్టి ఉంటాయి అన్ని. ఎంత అంటే వీటిలోనే మొత్తం వంటకాలు వీటిలో ఇలాంటివి 200 మందికి కావాలంటే చిన్నవి సరిపోయే కాదు, పెద్ద పెద్ద గాడి పొయ్యిలు ఉండేవి. ఆ గాడి పొయ్యిల్లో ఇక్కడ ఈ శుభారంలోనే 6-7 వంట షిఫ్ట్ ప్రకారం వంట చేసేవారు. ఉదయం భోజనం, టిఫిన్లు మొత్తం ప్రతిదీ రాణిగారి దగ్గరుండి పిల్లలకి వాళ్ళకి కూడా అక్కడ కూర్చోబెట్టి అన్నీ వడ్డం చేసేవారమ్మ. అల్పాహారం కింద మధ్యాహ్నం పూట ఒక 2 పళ్ళు, ఒక స్వీటు, ఒక హాటు వారే దగ్గరుండి పెట్టించేవారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కొంతమందికి అందరికీ ఆమె ఆరోగ్యకరంగా ఏది ఉంటుందో అవన్నీ ఏర్పాటు చేసి వారే పెట్టించేవారు. ఈ పాత్రల్లో ఏం వండేవారండి? కూర గిన్నెలు అమ్మా ఇవన్నీ. జస్ట్ కూరల గిన్నెలు. ఓకే, అది అవే. దాంట్లో ఇది ఒక గిన్నె, ఇంకా పెద్ద పెద్ద బాండీలు అవి కూడా లోన్ ఉండిపోయినాయి. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవటం వల్ల కేర్ టేకింగ్ సరిగ్గా లేదని లోన్ లాక్ అండ్ కీలో పెట్టారు. ఓకే, ఇవన్నీ పూర్వం గాడి పొయ్యిలు అని ఉండేవమ్మా, పెద్ద పెద్ద పొయ్యిలు. అవన్నీ ఇప్పుడు రీమోడల్ చేసి ఈ చిన్న చిన్నగా ఇప్పుడు స్టవ్లు ఇవి వచ్చినాయి కాబట్టి వాటి మీద వంట చేయడానికి అనుకూలంగా అవన్నీ రీమోడల్ చేశారమ్మా. ఈ పప్పులు కడుక్కోవటానికి ఇటువంటి బాండీలు బోల్డ్ అన్నీ ఉండేవమ్మా ఇక్కడ. ఇంత పెద్ద బాండీలు ఉన్నాయి, అటువంటి బాండీలు బోల్డ్ ఉండే అవన్నీ లోన దాచారు. ఈ ర్యాకుల మీద స్టవ్లతో ఇప్పుడు కొంతవరకు వంటలు చేస్తున్నారు. అంతమందికి వంట అన్నారు. అన్నీ ఈ చాలా ఉండేవమ్మా, ఈ బారునే ఉండేవి. ఈ అన్నీ వేస్ట్ ఇప్పుడు అని తగ్గించేసి ఈ మాత్రం ఉంచారమ్మా శాస్త్రోక్తంగా. ఆ పూజలు జరిగినప్పుడు నైవేద్యాలు అవన్నీ కూడా ఈ గాడి పొయ్యిల మీద వండి దేవుడికి ఏర్పాటు చేసేవారు. మామూలు కొన్ని స్టవ్లు ఇప్పుడు అంతా మోడల్ మారిపోయినాయి కాబట్టి వాటి మీదకి ఈ స్టవ్లు, ఈ ర్యాకులు మళ్ళీ తర్వాత ఈ రీమోడల్ చేశారమ్మా ఇవన్నీ.